లక్ష్మీ స్థవరాజము త్రైలోక్య మంగళకరము సర్వ ఐశ్వర్య ప్రదాయకం. నమః కళ్యాణదే దేవి నమోస్తు హరివల్లభే నమో భక్తప్రియే దేవి లక్ష్మీదేవి నమోస్తుతే నమో మాయాగృహీతాంగి నమోస్తు హరివల్లభే సర్వేశ్వరి నమస్తుభ్యం లక్ష్మీదేవి నమోస్తుతే మహామాయే విష్ణుధర్మపత్ని రూపే హరిప్రియే వాంఛాదాత్రీ సురేశాని లక్ష్మీదేవి నమోస్తుతే ఉద్యద్భానుసహస్రాభే నయనత్రయభూషితే రత్నధారే సురేశాని లక్ష్మీదేవి నమోస్తుతే విచిత్రవసనే దేవి భవదుఃఖవినాశిని కుచభారనతే దేవి లక్ష్మీదేవి నమోస్తుతే సాధకాభీష్టదే దేవి అన్నదానరతే నఘే విష్ణుఆనందప్రదే మాతర్లక్ష్మీదేవి నమోస్తుతే షట్కోణపద్మమధ్యస్థే షడంగయువతీమయే బ్రహ్మాణ్యాదిస్వరూపే చ లక్ష్మీదేవి నమోస్తుతే దేవీ త్వం చంద్రవదనే సర్వసామ్రాజ్యదాయిని సర్వానందకరే దేవి లక్ష్మీదేవి నమోస్తుతే పూజాకాలే పఠేద్యస్తు స్తోత్రమేతత్సమాహితః తస్య గేహే స్థిరా లక్ష్మీర్జాయతే నాత్ర సంశయః. ఈ స్తోత్రాన్ని పూజాకాలంలో ఎవరైతే పఠిస్తారో, అనేక శుభ సందర్భాల్లో ఎవరైతే దీన్ని ఇంటిలో మననం చేసుకుంటారో వారికి ఎల్లవేళలా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని ఈ త్రైలోక్య మంగళకర స్తోత్రంలో ఫలశ్రుతిగా తెలియచేశారు. మీరు ఈ స్తోత్రాన్ని చక్కగా వినండి, అనుసంధానం చేయండి, ఆ అమ్మవారి కృపకు పాత్రులు కాండి. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ శక్తి ఛానల్. సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.